యెహోషువ రాసినటువంటి గ్రంథము, యెహోషువ గ్రంథము ఈరోజు 7వ అధ్యాయాన్ని ఉన్నటువంటి ఒక వ్యక్తిని, ఆ వ్యక్తి వలన ఆ ప్రదేశానికి వచ్చినటువంటి పేరుని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క అధ్యాయంలో గనక మనం చూడగలిగితే, దేవుడు ఏదైతే వద్దని సెలవిచ్చాడో, దేవుడు ఏదైతే ఇది మీకు మంచిది కాదు అని సెలవిచ్చాడో, దానిని దాచిపెట్టుకోవడం వలన, ఒక వ్యక్తి వలన ఒక దేశానికి ఏం కలిగిందంటే శాపం అనేటువంటిది కలిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు మనం ఒకసారి ఆలోచిస్తే, కొన్నిసార్లు మనం ఇంకా మన జీవితంలో శాపగ్రస్తమైన వాటిని ఏం చేసుకుంటున్నాం అంటే పోగు చేసుకుంటూ ఉన్నాం. ఏం పోగు చేసుకుంటున్నాం అండి? శాపగ్రస్తమైన వాటిని పోగు చేసుకుంటూ ఉన్నాం, లేదా వాటిని ఇంకా దాచుకుంటూ ఉన్నాం. దేవుడు ఇది నీకొద్దు, ఇది నీకు అనవసరం అని చెప్పినప్పుడు దాన్ని ఏం చేస్తున్నామంటే ఇంకా లోపల దాచుకుంటూ ఉన్నాం. వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, వాళ్ళ బుద్ధి ఎలా ఉంటుంది, వాళ్ళ జ్ఞానం ఎలా ఉంటుంది, వాళ్ళ ఉద్దేశాలు ఎలా ఉంటాయి అని కనుక ఆలోచన చేయగలిగితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక వ్యక్తిని మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనంలో చాలా జాగ్రత్తగా గమనించండి. 1వ వచనంలో అతని పేరు రాయబడుతుంది. శపితమైన దాని విషయములో ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా, యూదా గోత్రములో జరాహు మునిమనవడును, జబ్దీ మనవడును, కర్మి కుమారుడనైన ఆకాను శపితము చెయ్యబడిన దానిలో కొంత తీసుకొనెను గనుక యెహోవా ఇశ్రాయేలు మీద కోపించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏముంచుకున్నాడంటే, ఇతను శపించిన దానిని ఉంచుకున్నాడు. ఏముంచుకున్నాడు చెప్పండి? ఆకాను శపించిన దానిని ఉంచుకున్నాడు. ఏమిటి దేవుడు శపించింది అని ఆలోచిస్తే, ఈ ఇశ్రాయేలీలు వాళ్ళ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తూ మోషే నాయకత్వం తర్వాత యెహోషువ నాయకుడయ్యాడు. ఎవరు నాయకుడయ్యాడండి? యెహోషువ నాయకుడయ్యాడు. యెహోషువ నాయకుడైన తర్వాత యెహోషువకి దేవుడు తోడుండి ఏం చేశాడంటే, 7 మార్లు యెరికో గోడల చుట్టూ తిరగమన్నాడు. 7 మార్లు తిరిగారు. 6 దినాలు తిరిగాడు. 7వ దినాన్ని ఏం చేశాడంటే, ఇశ్రాయేలు పక్షాన, యెహోషువ పక్షాన దేవుడు ఉండి ఆ యెరికో గోడలను, యెరికో దేశంను ఏం చేశాడంటే ధ్వంసం చేశాడు. వీరికి విజయాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళ పక్షాన యుద్ధం చేశాడు. కారణం ఏంటంటే వీళ్ళ యొక్క ప్రార్థన, యెహోషువ ప్రార్థన. ప్రతి విషయంలో దేవుణ్ణి అడుగుతూ వచ్చేవాడు యెహోషువ. ఇటువంటి పరిస్థితుల్లో యెహోషువ ఉన్నప్పుడు, ఇటువంటి స్థితిగతుల్లో యెహోషువ ఉన్నప్పుడు, దేవుడు అంతలా యెరికో నుంచి విడిపించి వీరిని క్షేమకరమైనటువంటి భూమి మీద ఉంచి వారికి ఒక ఆజ్ఞాపించాడేటో తెలుసా? ఇదిగో, యెరికోలో ఉన్నదంతయు కూడా ఏమి ధనం? అది శపించబడినటువంటి ధనము, అన్యాయముగా దోచుకున్నటువంటి ధనము. అది మంచి ధనము కాదు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినను, ఒకవేళ అక్కడ విజయం మీదైతే అక్కడ వస్తువులు కానీ, ఆ యొక్క ధనము కానీ ఏదన్నా మీరు ఉంచుకుంటున్నారేమో, ఇది మాత్రం మీరు ఉంచుకోవటానికి వీలు లేదు. ఆ యెరికోలో ఉన్నటువంటి ధనము కానీ, ధనం అంటే ఉంది అప్పట్లో బంగారము, వెండి, ఈ యొక్క ఏమి కూడా మీరు ఉంచుకోవటానికి వీలు లేదు. దీన్ని యెహోవా ధనాగారములో ఉంచండి అని చెప్పి దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఆజ్ఞాపించాడు. అయితే యెరికోని జయించినటువంటి దేవుడు, యెరికో మీద వీరికి విజయమునిచ్చినటువంటి దేవుణ్ణి
ఆయన యొక్క ఉగ్ర రూపాన్ని, ఆయనకి అంత ప్రేమ చూపించినటువంటి దేవుణ్ణి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకి ఏం తీసుకొచ్చారంటే వీళ్ళు కోపము తీసుకొచ్చారు. కారణం ఏంటి చెప్పండి? ఏ ధనమైతే తీసుకోవద్దని అన్నాడో, ఏ బంగారం అయితే వద్దని చెప్పాడో, ఏ వెండినైతే వద్దని చెప్పాడో, ఆ శాపగ్రస్తమైనదని ఈ ఆకాను అనేటువంటి వ్యక్తి ఏం చేశాడంట? దొంగతనము చేసి దాన్ని దాచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చాలాసార్లు మన జీవితంలో దేవుడిది నీకు వద్దు అంటే దాని వెనకాల పరిగెట్టేటువంటి ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం. దాన్ని తీసుకునే ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం. అది ఏదన్నా కావచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది. నీ జీవితంలో దేవుడు ఇది శపించి ఇది నీకు అనవసరం అన్నాడంటే దానికోసం నువ్వు ప్రయత్నిస్తున్నావేమో, దానికోసం నువ్వు వెంటపడుతున్నావేమో. దేవుని యొక్క శాపము నీ మీద ఏం చేస్తుంది చెప్పండి? ఏలుబడి చేస్తుంది. అయితే ఈ వ్యక్తి తన యొక్క ఏదైతే తను దొంగలించి దాచుకున్నాడో దాని వలన కారణాలు ఏమిటంటే ఈ వ్యక్తిత్వం అనేటువంటిది సరైన విధానంలో లేదు. ఈ వ్యక్తిత్వం ఎలా లేదు చెప్పండి? సరైన విధానంలో లేదు. ఇతని యొక్క లక్షణాలు మనం చూద్దాం. అసలు ఇతను ఎందుకు శాపాన్ని కొని తెచ్చుకున్నాడు? ఈరోజు చాలామంది కూడా ఏదైతే దేవుడు వద్దని చెప్పిస్తూ ఇది నీకు సరిపోదు, ఇది నీకు అవసరం లేదని చెప్తున్నాడో దాన్ని నువ్వు కొని తెచ్చుకుంటున్నావంటే ఈ వ్యక్తికి ఉన్నటువంటి లక్షణాలు నీలో ఉన్నాయా లేదా అన్నటువంటిది ఈ వాక్యం ద్వారా నువ్వు పరీక్షించుకుంటూ ఉండాలి. అయితే మొట్టమొదటిగా చూసినట్లయితే ఆకాను ఏం చేశాడంట? శపించము చేసిన దానిని కొంత ఏం చేశాడంట? తీసుకున్నాడు అని రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే మొదట అతని ఆలోచన ఎలా లేదు చెప్పండి? సరిగా లేదు. అతని ఆలోచన ఎలా లేదు? సరిగా లేదు. ఈరోజు నీ జీవితంలో శాపగ్రస్తమైన దాన్ని నువ్వు పోగేసుకుంటున్నావు అంటే ఏమి సరిగా లేదు నీ జీవితంలో? నీ ఆలోచన సరిగా లేదు. ఏం సరిగా లేదు? నీ ఆలోచన సరిగా లేదు. ఏమిటి మన ఆలోచన సరిగా లేకపోవటం? దేవుడు అంటున్నాడు మధ్యమత్తులై ఉండకడి అంటున్నాడు. అంటే నీ ఆలోచన సరిగా లేదు. దాని దగ్గరికి వెళ్తున్నావంటే నీ ఆలోచన సరిగా లేదు. అన్యాయమైనది, అక్రమమైన ధనము నీకు అవసరం లేదని దేవుడు చెప్తున్నాడు అనుకోండి, దాని దగ్గరికి వెళ్తున్నావంటే నీ ఆలోచన సరిగా లేదు. వ్యభిచారం వద్దు, నువ్వు మంచిగా బ్రతుకొని దేవుడు నీకు ఆజ్ఞ ఇచ్చాడు అనుకోండి, అయినా అదే వ్యభిచారానికి నువ్వు వెళ్తున్నావు అనుకోండి, నీ ఆలోచన సరిగా లేదు అని అర్థం. ఈరోజు చాలామంది శాపాన్ని వారి నెత్తి మీద కొని తెచ్చుకోవడం గల కారణాలు ఏమిటంటే వారి ఆలోచనలు సరిగా లేవు. దేవునికి స్తోత్రం చెప్తాం. ఏం సరిగా లేవండి? ఆలోచనలు సరిగా లేవు. ఈరోజు ఆకాను ఆలోచన సరిగా లేదు. నువ్వు ఆలోచించేటప్పుడు ఎలా ఆలోచించాలంటే పరిశుద్ధాత్మ శక్తి ద్వారాను, పరిశుద్ధాత్మ జ్ఞానము ద్వారాను, పరిశుద్ధాత్మ యొక్క స్వభావము ద్వారా నువ్వేం చేయాలి? ఆలోచన కలిగి ఉండాలి. శుక్రవారం నాడు వాక్యం జ్ఞాపకం చేసుకుంటూ మన రక్షణ మనం జ్ఞాపకం చేసుకోవాలని తీతుకు రాసిన పత్రికలో ఏం కలిగి ఉన్నామన్నాడు? పరిశుద్ధాత్మ స్వభావాన్ని కలిగి ఉన్నామన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తారు. రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, శాపాన్ని నీ నెత్తి మీదకి తెచ్చుకుంటున్నావంటే కారణం ఏంటంటే నీ ఆలోచన సరిగా లేదు. నీ ఉద్దేశము, నీ తలంపు, నీ ఆలోచన, నీకున్నటువంటి దేవుని పట్ల నీకున్నటువంటి అవగాహన సరిగా లేదు. ఏం ఆలోచించి నువ్వు శాపాన్ని కూడా తెచ్చుకుంటూ ఉన్నావు ఈరోజు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శాపం అనేటువంటిది చాలా ఏలుబడి చేస్తుంది మన జీవితంలో, మనల్ని కృంగదీస్తుంది. అది మరణము వరకు కూడా మనల్ని నడిపిస్తుంది. మనకు లేనటువంటి సరిలేనటువంటి ఆలోచన మనల్ని ఏం చేస్తుందంటే శాపానికి పాలస్తులు చేస్తూ ఉంటుంది. రెండవది, ఇతని దగ్గర ఉన్నటువంటి లక్షణం ఏంటో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నిర్లక్ష్యం ఎక్కువ. చూడండి 7వ అధ్యాయం 20వ వచనంలో ఇలా రాయబడింది. 7వ అధ్యాయం 20వ వచనం. ఆకాను యెహోషువతో ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఆకాను ఏం చేస్తాడంటే ధనాన్ని, వెండిని, ఒక మంచి వస్త్రాన్ని, ఖరీదైనటువంటి వస్త్రాన్ని ఏం చేశాడంట? పోగేసుకుని వాటి మీద ఆశను చంపుకోలేక వాటినంట
అతను నివసిస్తున్నటువంటి గుడారములో తవ్వి అందులో ఏం చేశాడంట, దాచుకున్నాడంట. ఇదంతా ఎవరి వల్ల జరిగిందని చెప్పి అంతా విచారణ చేస్తే జరిగిన సంఘటన ఏంటంటే, బేతేలుకు సమీపంలో ఉన్నటువంటి హాయి అనేటువంటి పట్టణానికి వేగులు వారిని వెళ్ళి చూసి రమ్మన్నాడు. అది యెహోషువకు ఉన్నటువంటి అలవాటు. అందుకే యెరికో కూడా ముందు ఏం చేశాడంటే వేగులు వారిని పంపించాడు. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో గమనించండి అన్నప్పుడు వేగులు వారు వెళ్ళి పరీక్షించినప్పుడు అక్కడ రాహాబ్ అనేటువంటి స్త్రీ వాళ్ళని ఏం చేసిందంట, దాచిపెట్టినందుకు. మీకు మాట చెప్పనా, శపించబడినటువంటి ఆ స్త్రీ శాపము నుంచి తప్పించబడింది. దేవునికి స్తోత్రం చెప్దాం. యెరికో అంతా నాశనం అయిపోయినప్పుడు యెహోషువ ఏమన్నాడు తెలుసా, ఆమె తప్ప రాహాబు ఒక్క విశ్వాసము కలిగి దేవుని బిడ్డలను జాగ్రత్తగా చూసుకుంది కదా, దాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు, ఆమె మీద ఉన్నటువంటి శాపాన్ని తొలగించి కృపను అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. అదే విధముగా హాయి అనేటువంటి పట్టణానికి కూడా వేగులు వారిని పంపించాడు యెహోషువ. ఈ వేగులు వారు వెళ్ళిపోయారు. ఇప్పుడు వెళ్ళిపోయి పట్టణాన్ని అంతా చూస్తున్నారు. చూసి వచ్చారు. యెహోషువ అన్నాడు, మరేం చేద్దాం, ఎంతమంది వెళ్దాం యుద్ధానికి అని అన్నప్పుడు వాళ్ళు అన్నారు, అబ్బే 3000 మంది చిల్లర వెళ్తే సరిపోదు, అక్కడ మనం అంతమంది వెళ్ళిపోవలసిన అవసరము లేదు, వాళ్ళంత సమర్థులు కాదు హాయి పట్టణస్థులు అని యెహోషువకు వాళ్ళ జవాబు ఇచ్చినప్పుడు యెహోషువ వాళ్ళ మాట పట్టుకుని 3000 చిల్లర మంది వెళ్తే ఆ చిన్న పట్టణం దగ్గర వీళ్ళు ఏం చేయలేకపోయారు తెలుసా, నిలవలేకపోయారు. కారణం ఏంటి అర్థం కాలేదు యెహోషువకి. ప్రభువా ఏంటి అంత పెద్ద ఎరుకో దగ్గర మమ్మల్ని కాపాడావు, అంత పెద్ద శ్రమ దగ్గర కాపాడావు, అంత పెద్ద గోడలు కలిగినటువంటి ఎరుకో పట్టణాన్ని మా యందు ఉండి విజయమును అనుగ్రహించావు. అంత విజయమును అనుగ్రహించుని నీవు కూడా ఈ చిన్న పట్టణమైనటువంటి హాయి పట్టణము దగ్గర మేము ఏం చేయలేకపోతున్నాం, నిలవలేకపోతున్నాం. కొన్నిసార్లు కూడా నేను మన జీవితంలో పెద్ద పెద్ద కష్టాలను దేవుడు చాలా సులువుగా దాటిచ్చేస్తాడు. చిన్ని వాటి దగ్గర మనం పరీక్షిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు ఆ హాయి పట్టణము దగ్గర నిలవలేకపోయారంటే యెహోషువ కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. గోనె పట్ట పట్టుకుని అక్కడ ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలు పెద్దలందరూ కూడా మొరపెడుతూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. ఎందుకు మేము హాయి పట్టణము దగ్గర నిలవలేకపోయాం, అంత పెద్ద ఎరుకోని జయించిన మేము ఎందుకు హాయి దగ్గర జయించలేకపోయాం, మేము ఎందుకు దాని దగ్గర మాకు విజయము లేదు, ఎందుకు దాని దగ్గర మాకు యొక్క పట్టు మాకు మేము ఎందుకు కోల్పోయాం అని దగ్గరప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా నేను శపించిన దానిని మీరు ఏం చేసుకున్నారు, దాచుకున్నారు. కారణం ఏంటంటే ఆకాను దగ్గర ఉన్న లక్షణం ఏంటో తెలుసా, దేవుడంటే నిర్లక్ష్యము. దేవుడంటే ఏంటి చెప్పండి, నిర్లక్ష్యం. ఈరోజు చాలా మంది వాళ్ళ జీవితంలో శాపాన్ని కొని తెచ్చుకోవడం గల కారణం ఏంటంటే చాలా మంది దేవుడిని ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యపరుస్తూ ఉన్నారు. ప్రతి పరిస్థితుల్లో నిర్లక్ష్యపరుస్తూ ఉన్నారు, పక్కన పెడుతూ ఉన్నారు. దేవుడు అనగా కానీ, దేవుని ప్రార్థన అనగా కానీ, వాక్యం అనగా కానీ, దేవుని స్తుతించడం అనగా కానీ, ఆరాధన అనగా కానీ, ఉపవాస ప్రార్థన అనగా కానీ మనం ఏం చేస్తున్నామంటే పక్కన పెడుతూ జీవిస్తున్నాం. దేవుడు మాట సెలవిస్తుంది, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిర్లక్ష్యపరిచాడు కాబట్టి అంటున్నాడు, నిజమే నేను యెహోవాకు విరోధముగా ఉన్నాను. దేవుడు నిర్లక్ష్యపరిచే వాళ్ళు శాపాన్ని కొని తెచ్చుకోవడమే కాదు, వారు దేవుని యొక్క హృదయానికి ఎలా మారుతారంట, విరోధముగా మారుతారు. మరి విరోధముగా ఉంటారు. దేవుడు వాక్యం నచ్చదు, దేవుడు వాక్యం వారిలో ఉండదు, దేవుడిని స్తుతించే విధానం వారిలో ఉండదు, ఆత్మశక్తి వాళ్ళు పొందుకోలేరు. కారణం ఏంటంటే వాళ్ళ హృదయములు దేవునికి విరోధముగా తయారైపోయాయి. చాలాసార్లు మన యొక్క జీవితాలు కూడా కొన్నిసార్లు దేవునికి ఎలా మార్చుకుంటున్నాం చెప్పండి, విరోధముగా మార్చుకుంటున్నాం. దేవునికి ఎలా మార్చుకుంటున్నాం, విరోధముగా మార్చుకుంటున్నాం. దేవునికి నువ్వు విరోధముగా మార్చుకోవటం వల్ల ఏమి సంపాదించుకోగలవు నీ హృదయాన్ని? దేవునికి నువ్వు విరోధముగా తయారయ్యావంటే కారణం ఏంటో తెలుసా, దేవుడు అంటే నీకేమైపోయాడు, నిర్లక్ష్యం అయిపోయాడు. దేవుడు అంటే ఏమైపోయాడు, నీకు నిర్లక్ష్యం అయిపోయాడు. కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయంటే
నేను చాలా భక్తిపరురాలను, నేను చాలా భక్తిపరుణ్ణి, ఈరోజు ప్రార్థన చేయకపోయినా పర్లేదు. గుర్తుపెట్టుకు, ఈరోజు ప్రార్థనకి ఈరోజు నీకు చేయలేనంత మాత్రాన శ్రమ ఈరోజు రాకపోవచ్చు, కానీ రేపు వచ్చే శ్రమను నువ్వు ఎదుర్కోలేవు. రేపు వచ్చే శ్రమను ఏం చేయగలవు? ఆ ఒక్క దినం ప్రార్థన చేస్తుంటే బాగుండేమో అప్పుడు అనిపిస్తుంది. కారణం ఏంటంటే మనం దేవుణ్ణి ఏం చేస్తున్నాం చెప్పండి? నిర్లక్ష్యము చేస్తూ ఉన్నాం. ఏం చేస్తున్నాం? నిర్లక్ష్యం చేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆకాను దగ్గర ఉన్నటువంటి 3వ లక్షణం ఏంటో తెలుసా? అనవసరమైన దానిని ఏం చేశాడు? పోగేసుకున్నాడు. చాలా మంది శాపాన్ని అనుభవిస్తున్నాము అనుకుంటే, ఒకవేళ శాపాన్ని తెచ్చుకుంటున్నాము అనుకుంటే, గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటో తెలుసా? అనవసరమైంది ఇంకా పోగేసుకుంటున్నాను. అనవసరమైంది చూడండి. ఏది అనవసరమైంది? ఎందుకు అది అనవసరమైంది? 6వ అధ్యాయం యెహోషువ రాసిన గ్రంథం 6వ అధ్యాయము 17-18 వచనాలు మనం చూస్తే అక్కడ ఇలా చెప్తూ ఉన్నాడు. 17-18 వచనాలు. ఈ పట్టణము దీనిలోనున్నది యావత్తును యెహోవా వలన శపించబడెను. రాహాబు అను ఈ వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టను గనుక ఆమెయు ఆమె ఇంటి ఉన్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. శపించబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొనిన ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీల పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగ చేయుదురు గనుక శపించబడిన దానిని మీరు ముట్టకూడదు. దేవునికి స్తోత్రం కలుగుగా. దేవుడు ఇప్పుడు ఇదే అనుకోండి, దేవుడు అన్నాడు ఇది మీకు అనవసరం లేదు. ఉదాహరణకు చెప్తున్నాను, ఇది నేను శపించాను, ఇది మీరు తీసుకున్న రోజు నాడు మీరే కాదు, మీ వల్ల మీ దేశం అంతా కూడా ఏమైపోద్ది? శపించబడుతుంది, శాపగ్రస్తం అయిపోద్ది అని చెప్పాడు అనుకోండి. ఇది మనకి ఏంటని ఇప్పుడు అది అవసరం లేదని అర్థం. అది మనకేం లేదు, అవసరం లేదు. కానీ ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే ఈ అవసరం లేనిది, అనవసరమైన దాన్ని తెచ్చుకుని దాచుకుంటున్నావు. అది నీ గతం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. చాలా మంది అనవసరమైన నీ పాప పరిస్థితిని మళ్ళా తెచ్చుకుని దాచుకుంటున్నావు. చాలా మంది నీ పాపపు జీవితాల్లో గతంలో ఉన్నటువంటి సమస్యలను మళ్ళా తిరిగి ఏం చేస్తున్నావు? నీ జీవితంలోకి కొని తెచ్చుకుంటూ ఉన్నావు. జ్ఞాని అనుకుంటాడు కదా, నేను జ్ఞానిని కదా అనుకుంటాడంట. దేవుని ముందు ఏ జ్ఞానము కూడా నిలవనేరదు. దేవునికి స్తోత్రం కలుగుగా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, అనవసరమైనవి ఏమి ఉన్నాయి నీ జీవితంలో? దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత విగ్రహారాధన అనవసరమని వదిలేస్తాం. ప్రియమైన దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత బూతు మాట్లాడకూడదని వదిలేస్తాం. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత విశ్వాసం కలిగి ఉండాలని అనుకున్నాం, అవిశ్వాసంగా ఉండకూడదని అనుకున్నాం. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఇంకా మద్యం జోలికి వెళ్ళకూడదని నువ్వు అనుకున్నావు. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఇంకా దొంగతనం చేయకూడదని నువ్వు అనుకున్నావు. ఈ దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఆ వ్యభిచారాన్ని నేను చేయకూడదు అనుకున్నావు. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత చాలా యథార్థముగాను భక్తిగాను కలిగి జీవించాలి, కానీ భక్తిహీనత కానీ భక్తి లేని విధానము కానీ నా దగ్గర వద్దు అని నువ్వు నిర్ణయించుకున్నావు కదా. అవన్నీ నిర్ణయించుకుని అవన్నీ మార్చబడిన తర్వాతే కదా నేను నా బ్రతుకు దినములన్నీ కూడా యెహోవాని సేవిస్తాను అని చెప్పి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో నేటన మునిగి లేపబడి బాప్తిస్మం చేయబడ్డావు. ఇప్పుడైనా నీ జీవితంలో శాపం ఏలుబడి చేస్తుందంటే వదిలేసిన దాన్ని తీసి తెచ్చుకుని ఏం చేసుకుంటావు? నీ ఇంట్లో పెట్టుకుంటున్నావు. నీ ఇంట్లో ఏం చేసుకుంటున్నావు? దాన్ని దాచిపెట్టుకుంటున్నావు. ఏదైతే నీ జీవితంలో వద్దు అని, అది దేవునికి విరుద్ధమని నువ్వు విడిచిపెట్టావో, మళ్ళా తిరిగి దాన్ని ఏం చేయకూడదు? నువ్వు నీ జీవితంలో తిరిగి తెచ్చుకుంటే నీకే శ్రమ, నీకే శాపం. అది నీ జీవితమే పాడైపోతుంది. దేవుడు అన్నాడు అది వద్దు మీకు. ఎరుకోను జయించారు, చాలా గొప్ప విషయం అది. అందులో ఉన్నటువంటి శాపగ్రస్తమైంది ఇది కూడా మీకు అనవసరమైన తెచ్చిపెట్టుకున్నాడు. ఆకారం ఏం చేశాడు? అనవసరమైంది తెచ్చిపెట్టుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు దేవుడికి విరుద్ధమైనవి, అనవసరమైనవి మనం ఏం చేస్తాం చెప్పండి? పాటిస్తూ ఉన్నాం. దేవుడికి విరుద్ధమైనవి, అనవసరమైనవి మనం ఏం చేస్తూ ఉన్నాం? పాటిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో చాలా పండుగలు ఉంటాయి, అవి మనం కూడా పాటించేస్తూ ఉంటాం. అమావాస్యలు పాటించేస్తాం, పౌర్ణములు పాటించేస్తాం, మంగళవారాలు పాటించేస్తాం, శుక్రవారాలు పాటించేస్తాం. అన్నీ కూడా ఏం చేస్తాం? మనం
పాటించేస్తున్నాం. అనవసరమైనది కాదు. దేవుడు ఒకటే అన్నాడు, ప్రతి దినము ఇది మంచిది అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. ప్రతి దినము కూడా ఏమని పిలిచాడు దేవుడు? అది మంచిది. ఏ దినము మంచిదో తెలుసా? ఏ దినం అయితే నువ్వు ప్రార్థన చేసుకుంటావో ఆ దినమెల్లా నీకు మంచిదే. దేవునికి స్తోత్రం కలుగుగా. ఏ దినమల్లా దేవుడి దగ్గర కన్నీరు కరుస్తావో ఆ దినమెల్లా నీకు మంచిదే. ఏ దినమైతే దేవుని స్తుతిస్తావో ఆ దినమెల్లా మంచిదే నీకు. ఏ దినమైతే దేవుని దగ్గర బ్రతిమాలుకుంటావో ఆ దినమంతా మంచిదే నీకు. నువ్వు ఏడ్చినా మంచిదే. కారణం ఏంటంటే నువ్వు ఏడుస్తుంది ఎవరి దగ్గర తెలుసా? నీ కన్నీరు తుడిచేటువంటి దేవుని దగ్గర ఏడుస్తూ ఉంటావు. కన్నీరు తుడవలేనటువంటి రాయి అయితే మాత్రం కాదు ఆయన. నీ మనసును అర్థం చేసుకోలేనటువంటి బండరాడైతే మాత్రం కాదు ఆయన. నీ జీవితాన్ని అర్థం చేసుకోలేనటువంటి ఒక విగ్రహారాధన అయితే మాత్రము కాదు ఆయన. ఆయన సజీవుడు. దేవునికి స్తోత్రం చెప్తాం. నా బైబిల్ చెప్తుంది, సజీవులు సజీవులే కదా నిన్ను ఆరాధిస్తారు. ఈరోజు మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు. ఆ సజీవమైన దేవుడు చెప్పాడు, ఇది నీకు అనవసరం అని. దాని జోలికి నువ్వు వెళ్ళకు. అది నీకు అనవసరం. దానివల్ల నీకు ఉపయోగం లేదని అర్థం. ఆ అనవసరమైనది దాచిపెట్టుకుంటే నీకు వచ్చే ఆశీర్వాదాలు కూడా పోగొట్టుకుంటావు అని అర్థం. అనవసరమైన దాచిపెట్టుకుంటే ఏం పోగొట్టుకుంటావు? ఆశీర్వాదాలు కూడా పోగొట్టుకుంటావు అని అర్థం. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆకాను దగ్గర ఉన్నటువంటి 4వ లక్షణం ఏంటో తెలుసా? అనవసరమైన తెచ్చుకుని అందరికీ కూడా శిక్షను విధించేవాడైపోయాడు. ఏం తెచ్చుకునండి? అనవసరమైన తెచ్చుకుని అందరికీ కూడా ఏం విధించాడు? చూడండి, ఒకసారి చూద్దాం. 6వ అధ్యాయం ఇప్పుడు 17-18 వచనం ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఒక మాట అంటున్నాడు, శపించబడిన దాంట్లో కొంచెమైనను మీరు తీసుకుని ఎడల మీరు శాపగ్రస్తులై ఈ ఇశ్రాయేలు పాలెమునకు శాపము తెప్పించి. ఇశ్రాయేలుకి ఏం తెప్పించిన వాళ్ళు అవుతారంట? చెప్పాలి అందరూ. ఇశ్రాయేలుకి ఏం తెచ్చిన వాళ్ళు అవుతారంట? ఏటి? ఒక్కరు దాచుకున్నా కానీ దేవుడు ఆల్రెడీ ముందుగా చెప్పాడు. ఇప్పుడు ఏం జరిగింది చూడండి ఒకసారి. 10-11 వచనాలు చదువుతాం. 7వ అధ్యాయం 10-11 వచనాలు. యెహోవా యెహోషువతో ఇట్లా నేను, లెమ్ము, నీవు ఎలా ఇక్కడ ముఖము నేల మోపుకొందువు. ఇశ్రాయేలీలు పాపము చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు. శపించబడిన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానుల్లో దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎడల నిలవలేక శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు మొదట ఆజ్ఞాపించాడు, ఇది మీరు ముట్టుకోవద్దు, ఇది ముట్టుకున్న ఇశ్రాయేల్ అందరికీ శాపం వర్తిస్తుందని. ఇక్కడికి వచ్చేసరికి ఏమైపోయింది? వాళ్ళు తీసుకున్నారు, దాచుకున్నారు, బొంకారంట, దాన్ని దాచుకోలేదని చెప్పారంట. అందుకు ఇప్పుడు ఏమైపోయిందంట? ఎందుకు నువ్వు ముఖం కింద పెట్టుకుంటున్నావు యెహోషువ? వాళ్ళు ఆల్రెడీ దొంగిలించారు. వాళ్ళందరూ ఏమైపోయారు? ఇప్పుడు శాపగ్రస్తులు అయిపోయారు. వాళ్ళందరూ ఏమైపోయారు? శాపగ్రస్తులు అయిపోయారు. చూడండి ఇప్పుడు 25వ అధ్యాయం చూడండి, 25వ వచనం చూడండి. 7వ అధ్యాయం 25వ వచనం. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్ము బాధ పెట్టితివి, నేడు యెహోవా నిన్ను బాధించవనుగాక. ఇశ్రాయేలు అందరూ వారిని రాళ్లతో సావగొట్టిరి. గమనించండి, మొదట ఆలోచన సరిగా లేక శాపము తెచ్చుకున్నాడు. రెండవది దేవుని పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించి శాపం తెచ్చుకున్నాడు. మూడవది అనవసరమైన దాన్ని తెచ్చుకుని ఏం చేశాడు? శాపం తెచ్చుకున్నాడు. నాలుగవది ఆ అనవసరమైన దాని వలన తనే కాదు ఇశ్రాయేల్ అందరి మీదకి ఏం తీసుకొచ్చాడంట? దేవుని యొక్క కోపాన్ని తీసుకొచ్చాడు. ఈరోజు చాలామంది అనుకుంటారు, పోనీ నేను తప్పు చేస్తే నేనే అనుభవిస్తానులే శిక్ష. ఆకాను కూడా అలాగే వెళ్ళిపోయి, అవును నేను తప్పు చేశాను, యెహోవాకి విరోధంగా ప్రవర్తించాను, నేను దొంగలించాను, నేను దాచుకున్నాను. తను అనుకుంటున్నాడు తన మాత్రమే శిక్షించబడి. కారణం ఏంటంటే దేవుడు చెప్తూ ఉన్నాడు, నా నిబంధన మీరారు. దేవుడు కోపం ఏంటో తెలుసా? ఆయన నిబంధన మీరారు. ఆయన నిబంధన అనగా వాగ్దానము, మాట. ఆయన మాటను మీరితే దేవునికి కోపం రాదా? దేవుడు అన్నాడు,
అది శాపగ్రస్తమైనది. అది ఎటువంటిది? శాపగ్రస్తమైనది. నువ్వు దాన్ని ఎందుకు మీరాలి? దేవుడు లేఖనం చెప్తుంది, ఇది నీకు వద్దు అని చెప్పడం, ఇది నీకు మంచిది కాదు అనడం, దాన్ని ఎందుకు మనం సంపాదించుకోవాలి? ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. నిన్ను వల్ల ఆ శాపము పోదు, అది ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తుంది. తను ఒక్కడే చేశాడండి. దేశము హాయి ఎదుట ఏం చేయలేకపోయింది? నిలవలేకపోయింది కదా. అంటే తను చేసిన తప్పు ఇప్పుడు ఎవరి మీద పడ్డది? మొత్తం అందరి మీద కూడా పడింది కదా. దేవుడు మరలా ఈ మాట చెప్పడానికి కూడా కారణం ఏంటంటే, యెహోషువ ఒక్కడు ప్రార్థన చేయట్లేదు, యెహోషువతో పాటు ఇశ్రాయేలీల పెద్దలు కూడా ఏం చేస్తున్నారంట? ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నేను అదే అంటున్నాను, ఒక మాట సంఘానికి నేను జ్ఞాపకం చేస్తున్నాను. సంఘముగా నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఒక్కడివి లేదా నువ్వు ఒక్క దానివి దేవునికి విరుద్ధంగా ప్రవర్తిస్తే శాపము సంఘము మీదకి వస్తుంది. శాపం ఏం చేస్తుంది? సంఘము మీదకి వస్తుంది. సంఘం అంతటికి బుద్ధి చెప్తాడు దేవుడు. ఎవరికి బుద్ధి చెప్తాడు? సంఘం అంతటికి బుద్ధి చెప్తాడు. సంఘం అంతటిని కూడా ఖండిస్తాడు దేవుడు. నువ్వు అనుకుంటా, ఏంటి పాస్టర్ గారు అత్తమాట మాకే చెప్తాడు? నీకు కాదు, ఒక్కడ వల్ల అందరికీ చెప్పాల్సి వస్తుంది. రేపొద్దు నువ్వు కూడా ఆ బాటలో ఏం చేయకూడదు? నడవకూడదు. దేవుని యొక్క ఆలోచన చాలా అతీతంగా, చాలా అడ్వాన్స్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు ఒక 10 మంది కొడుకులు ఉన్నారు, అందులో ఒకటి తప్పు చేసాడు, ఆ నొక్కడిని ఖండిస్తే సరిపోదు. 10 మందిని ఖండిస్తే ఆ తప్పు మళ్ళీ ఈ 9 మందిలో కూడా ఏమవుతుంది చెప్పండి? రిపీట్ అవ్వదు. అది దేవుడి ఆలోచన. ఈరోజు ఆకాను బట్టి ఇశ్రాయేల్ అంతా కూడా ఏం చేయబడింది చెప్పండి? శాపగ్రస్తం అయ్యింది అన్నాడు దేవుడు. 10-11 వచనాలు ఏమన్నాడు? 7వ అధ్యాయంలో శాపగ్రస్తం అయ్యింది. ఈరోజు చివరికి యెహోషువ అంటున్నాడు, ఎందుకయ్యా మమ్మల్ని అంత బాధ పెట్టావు? ఎందుకు మమ్మల్ని అంతలాగా బాధ పెట్టావు? ఎందుకు మమ్మల్ని అంత వేదనకు గురి చేసావు? నీ వలన ఇశ్రాయేల్ అంతా ఏమైపోయింది? ఇప్పుడు శాపగ్రస్తం అయిపోయింది అనగానే ఇశ్రాయేల్ అందరూ ఏం చేశారు చెప్పండి? తనని, తన బిడ్డలను, తన భార్యను ఏం చేశారంట? రాళ్ళు కొట్టి చంపి అగ్ని చేత కాల్చేశారు. 5వది వారి లక్షణం ఏంటో తెలుసా? మరణాన్ని ఆశించేటువంటి లక్షణము. 26వ వచనం చదవండి. వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్ని చేత కాల్చి వారి మీదకి రాళ్ళును పెద్ద కుప్పగా వేసి అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా ఆ కోపోద్రేకము విడిచినవాడై ఆ మల్లుకొనెను. అందుచేతను నేటి వరకు ఆ చోటుకి ఆకోను లోయ అని పేరు వచ్చింది. మీకు 7 లోయలు చెప్పినప్పుడు ఈ లోయను కూడా జ్ఞాపకం చేశాను నేను. బాధాకరమైనటువంటి లోయ లేదా శ్రమ కలిగినటువంటి లోయ. ఇప్పుడు ఏం చేశారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆకాను యొక్క ఆలోచన మంచిగా లేదు. ఆకాను దేవుడిని నిర్లక్ష్యం చేశాడు. ఆకాను ప్రియమైన దేవుని అనవసరమైనది దాచిపెట్టుకున్నాడు. ఆకాను వలన అందరికీ శాపాన్ని కొని తెచ్చాడు. ఆకాను వలన ఒక ప్రాంతానికి ఏమని పేరు పెట్టాల్సి వచ్చింది? శ్రమ కలిగిన లోయ అని పేరు పెట్టాల్సి వచ్చింది. ఎందుకు అక్కడ బాధ, వేదన అంటే వాళ్ళందరూ కూడా ఇశ్రాయేల్ అందరూ కూడా ఏం చేశారంటే ఆకానును తన కుటుంబాన్ని ఈడ్చుకెళ్ళిపోయి తను దాచిపెట్టిన దాన్ని కూడా తీసుకుని వెళ్ళిపోయి అక్కడ వేయించి రాళ్ళతో కొట్టే ఆ రాళ్ళతో చనిపోయి ఆ రాళ్ళతో అగ్నిలో కాల్చివేసి ఆ రాళ్ళతో ఏం చేశారంట? సమాధి చేసేసారు, కుప్పలా వేసేసారు ఆ రాళ్ళను. ఇప్పుడు అంటున్నాడు, ఆ శ్రమ పడినటువంటి లోయను ఆకాను లోయ అని పేరెట్టారు. ఇప్పటికి అది నిలిచిపోయి ఉండిపోయిందంట. ఆకోరు లోయ అని పేరు రావటానికి గల కారణం ఎవరు? ఆకాను కదా. ఈరోజు నీ జీవితంలో కూడా నేను శ్రమను అనుభవిస్తున్నాను నువ్వు అంటున్నావంటే కారణము నీ కుటుంబము కదా, నువ్వు కదా, నీ సంఘములో ఒకరు కదా. ఒకసారి గమనించుకొని నువ్వు ప్రశ్నించుకో, ఎటువంటి శాపాన్ని నువ్వు నెత్తి మీదకి కొని తెచ్చుకుంటూ ఉన్నావు? ఎటువంటి శాపాన్ని నువ్వు నీ మీద పోసుకుంటూ ఉన్నావు? శాపాన్ని నెత్తి మీదకి తెచ్చుకుంటున్నావు అంటే కారణం ఏంటో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన సరిగా లేకపోవడం. చెప్పండి, మొదటిదేంటి? ఆలోచన సరిగా లేకపోవడం.
దేవుడంటే నిర్లక్ష్యపరచడం. చెప్పండి, దేవుడంటే ఏంటి? నిర్లక్ష్యపరచడం. మూడవది అనవసరమైన వాటి జోలికి వెళ్ళడం. చెప్పండి, మూడవది ఏంటి? అనవసరమైన వాటి జోలికి. నాలుగవది అనేక మంది యొక్క క్షేమాన్ని కోరుకోకపోవడం. అనేక మంది క్షేమాన్ని కోరుకున్నవాడు ఏం చేస్తాడు తెలుసా? దేవుని దగ్గర భయభక్తులు కలిగి జీవిస్తాడు. ఆకాను అలా కోరుకోలేదు కాబట్టి ఏం తెచ్చుకున్న దాన్ని దాచిపెట్టుకున్నాడు. ఐదవది మరణాన్ని తెచ్చుకోవడం. ఈరోజు చెప్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని శాపము నీకు మంచిది కాదు. దేవుని శాపము నీకు మంచిది కాదు. దేవుని ఉగ్రత నీకు మంచిది కాదు. దేవుని కోపము నీకు మంచిది కాదు. అది నువ్వు తెచ్చుకోకు. ఆకాను కోసం బైబిల్ గ్రంథంలో రాయబడిందంటే కారణం ఏంటో తెలుసా? ఒక హెచ్చరిక. ఈరోజు నువ్వు దాన్ని తెచ్చుకోవద్దు. దేవుడు వద్దన్న దాన్ని, దేవునికి అనవసరం. ఇంకా అది నువ్వు దాని జోలికి వెళ్ళొద్దన్న దాని జోలికి నువ్వు వెళ్ళకు. శాపాన్ని కొని తెచ్చుకో. ఈరోజు చాలా మంది ప్రియమైన దేవుని బిడ్డలారా ఏం కొని తెచ్చుకుంటున్నారు తెలుసా? శాపాన్ని కొని తెచ్చుకుంటున్నారు. రెగ్యులర్గా మనం చేసేటువంటి శాప పనులు ఏంటో తెలుసా? మీకు అర్థమయ్యేలా చెప్తాను సులువుగా. శాపంతో వచ్చే పనులు, చిన్ని చిన్ని పనులు. విశ్రాంతి దినం ఆచరించకపోవడం వల్ల శ్రమ. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఇవ్వాల్సిన దశంభాగం ఇవ్వకపోవడం శ్రమ, ప్రార్థించకపోవడం శ్రమ, దేవుని ఆజ్ఞ పాటించకపోవడం శ్రమ. ఇవన్నీ మనం ఏం చేస్తాం? చెయ్యక మనం శాపాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నాం. ఇవన్నీ చేయక దేవుని కోపాన్ని మన మీద కొని తెచ్చుకుంటూ ఉన్నాం. నేను అందుకే చాలాసార్లు అన్నాను, నిన్ను సృష్టించిన వాడికి నిన్ను నాశనము చేయడం కూడా తెలుసు, కానీ దేవుడు కృప మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. దేవుడు ఏమిచ్చాడు చెప్పండి? ఆయన కృపనిచ్చాడు. ఈరోజు నేను చెప్తూ ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కృపలో భద్రపరిచేటువంటి ఆలోచన నీకుందా? ఆయన కృపలో స్థిరత్వం కలిగేటువంటి ఆలోచన నీకుందా? ఆయన కృపలో క్షేమాన్ని కోరేటువంటి మనస్సు నీకుంటుందా? అలా క్షేమం కోరినవాడు యెహోషువ కాబట్టి యెహోషువ ఏం చేస్తున్నాడు తెలుసా? బ్రతిమాలుకుంటున్నాడు, అయ్యా ఏమి తప్పు చేశామయ్యా, ఇంత శ్రమ పొందటానికి మమ్మల్ని అంత పెద్ద ఇరుకో దగ్గర మమ్మల్ని విడిపించు. అటువంటి కృపను ఆశించింది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క వేసి అయినటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, వేసి అయినటువంటి ఆమె కూడా ఏం చేసింది? వారిని దేవుని పేరట వాళ్ళని తప్పించింది. దేవునికి స్తోత్రం కలుగుగా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, రాహాబు శాపం నుంచి విడిపించబడి, ఇశ్రాయేలు ప్రజలు శాపం నుంచి విడిపించబడ్డారు. కానీ ఆకాను మాత్రం ఏమి పడి చెప్పండి? మరణాన్ని తను చేసిన తప్పు తన బిడ్డలకి, తన భార్యకు కూడా వర్తించేసి. ఈరోజు నేను చెప్తున్నాను, నువ్వు చేసేటువంటి తప్పు నీ కుటుంబం మొత్తానికి ఏమవుతుందో చెప్పండి? వర్తిస్తుంది. నీ సంఘానికి వర్తిస్తుంది. శాపాన్ని ఊరికని తెచ్చుకోగది నీతో పోదు. నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని, నీ చుట్టుపక్కల ఉన్న సమాజాన్ని ఆ శాపం ఏం చేస్తుంది తెలుసా? ఏలుబడి చేస్తుంది. మరి శాపం నుంచి విడిపించాలంటే యేసుక్రీస్తు యొక్క రక్తము చేత నువ్వు కడగబడాలి. దేవునికి స్తోత్రం కలుగుగా. ఆయన రక్తములో కడగబడిన ప్రతి వ్యక్తి కూడా మన పాప పరిహారాల నిమిత్తమైన చనిపోయాడు కాబట్టి ఆ రక్తములో కడగబడిన ప్రతి వ్యక్తి కూడా క్షమించబడి శుద్ధుడు చేయబడి ఇప్పుడు ఎవరిని అంగీకరించాలా? ఆయనను అంగీకరించాలా, ఆయన వెంబడించే వారిగా ఉండాలా. అందుకంటున్నాడు పౌలు, క్రీస్తు కలిగిన మనస్సును మీరును కలిగి ఉండండి. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ మనసును కలిగి ఉంటున్నావు ఒకసారి ఆలోచించు. ఈరోజు ఎటువంటి ఆలోచనను కలిగి ఉంటున్నావు? ఎటువంటి ఉద్దేశమును కలిగి ఉంటున్నావు? నిన్ను బట్టి అనేక మంది దీవించబడాలి, కానీ నిన్ను బట్టి అనేక మంది శపించబడకూడదు. ఒకవేళ నిన్ను ఎవరన్నా శపించారా, మర్చిపోకు దేవుడు చేసిన వాగ్దానాన్ని. దేవుడు అంటూ ఉన్నాడు, ఏమంటున్నాడు తెలుసా? అబ్రహాముతో, అబ్రహామా నిన్ను శపించిన వారిని నేను శపిస్తానయ్యా. ఆ రోజు ఆ వాగ్దానానికి మనం వారసులుగా లేమా? ఈ రోజుకి జ్ఞాపకం చేసుకో. దేవుడు నిన్ను సిగ్గుపరిచేవాడు కాదు. దేవుడు నిన్ను శాపంలో ఉంచాలని ఆశపడేవాడు కాదు. ఈరోజు ఏమవుతుందంటే నీ తప్పిదములు, నీ కార్యాలు నిన్నేం చేస్తున్నాయంటే శాపగ్రస్తంగా నిలుపుతూ ఉన్నాయి. తప్పించబడటానికి, విడిపించబడటానికి, రక్షించబడటానికి
మనం ఎదురు చూసేవారిగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఒక నిమిషం లేచి నిలబడి లేదా మోకారించి దేవుని సన్నిధిలో ఒక నిమిషం అడుగుదాం. నీకు నువ్వు దేవుని దగ్గర మొరపెట్టు. ప్రభా, నా వలన ఏదన్నా శాపము నా కుటుంబాన్ని ఏలుబడి చేస్తుందా? నా వలన ఏదన్నా శాపము నా చుట్టూ సమాజాన్ని ఏలుబడి చేస్తుందా? నా వలన ఏదన్నా శాపము సంఘమును ఏలుబడి చేస్తూ ఉందా? నేను చేసే తప్పు వలన నా పరిస్థితులు బాగోలేదేమో. అయ్యా, నన్ను క్షమించేటువంటి దేవుడు, ప్రేమ చూపించేటువంటి దేవుడు, నా పట్ల కరుణ చూపించేటువంటి దేవుడు. అయ్యా, నన్ను మార్చడానికి ఎంతైనా సిద్ధముగా ఉండేటువంటి దేవుడు. నా పరిస్థితులు మార్చడానికి నువ్వు ఎంతైనా సిద్ధముగా ఉన్నటువంటి దేవుడు. ఎన్నోసార్లు నీ మాట వినక, నీ వాక్యాన్ని అంగీకరించక, గైకొనక, నీ వాక్యాన్ని దృష్టిన పెట్టక నిజంగా నా జీవితంలో శాపాన్ని నేను కొని తెచ్చుకున్నాను. అయ్యా, అటువంటి పరిస్థితుల్లో ఉన్నానేమో, నన్ను క్షమించు ప్రభా. అయ్యా, నీ సన్నిధిలో మొరపెట్టుకుని కన్నీరు కారుస్తూ అడుగుతున్న అటువంటి పరిస్థితుల్లో ఉన్న నన్ను విమోచించు. నన్ను విడిపించువాడువు నీవే, నన్ను విమోచించువాడువు నీవే. ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా ఒక నిమిషం దేవుని సన్నిధిలో, అయ్యా, ఏ శాపము చేత నన్ను ఏలుబడి చేస్తుందో తెలియదు కానీ అయ్యా, నన్ను తప్పించగలవాడువు నీవే ప్రభా. నన్ను విడిపించగలిగే దేవుడు కూడా నీవే. ఆకానులాగా నేను మరణం అయిపోకూడదు నాయన. పాపము చేత మరణం అయిపోకూడదు. నా తప్పిదముల చేత నాయన ప్రభు నేను మరణం అయిపోకూడదు నాయన. అయ్యా, నన్ను విడిపించు ప్రభు అని అడుగుదాం ప్రతి ఒక్కరు కూడా. ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా ఒకసారి ఎరిగి ఎరిగి నేను చెడిపోతిని, యేసుని గాయము రేపితిని, మోసపోతిని దృష్టిదల, దాసుడ నన్ను చూడనిమ్ము. మోసపోతి నేను దృష్టి దొలగింది, దాసుడ నన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతాంబునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతాంబునే నిన్ను చూడా. లెక్కలేని మాలు పడిపోతిని, దిక్కులేని వాడనేనైతిని. ఓ లెక్కలేని మాలు పడిపోతిని, దిక్కులేని వాడనేనైతిని. చెక్కా చేసిన నేత్రాంబు తెరచి, గ్రక్కున నిన్ను చూడనిమ్ము. ఓ చెక్కా చేసిన నేత్రాంబు తెరచి, గ్రక్కున నిన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక, నాకు నిరతాంబునే. ప్రభు యేసు నా రక్షక, లోకాభోగాలపై నా నేత్రాలు సోకాకుండినట్లు కృప చూపు. ఓ లోకాభోగాలపై నా నేత్రాలు సోకాకుండినట్లు కృప చూపుము.
నీ మహిమ దివ్య స్వరూపమును నిండార నన్ను చూడనిమ్ము. నీ మహిమ దివ్య స్వరూపమును నిండార నన్ను చూడనిమ్ము. అయ్యా ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతాంబునే నిన్ను చూడ. ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు కూడా. పరిశుద్ధ ప్రేమ కలిగిన దేవానికి వందనాలు అయ్యా. అనేక మార్లు ఎదుట తప్పిదములు చేసి శపించబడిన వారం అయ్యా. మా నేత్రములు నిన్ను చూసే ఆలోచన మాకు ఇవ్వండి. నీ పట్ల నిన్ను పట్టుకుని బతిమాలుకునే కృపను మాకు దయచే. ఈ లోక భోగములు కాదు కానీ, ఈ లోక ఆశల వైపు కానీ మా హృదయము కానీ మా కనులు కానీ త్రిప్పకుండా నిన్ను వెంబడించి నీ వెనకాల మేము పరిగెట్టే కృప మాకు దయచే. అయ్యా నీ కాపదలు ఉంచమని, దీవించమని, ఆశీర్వదించమని. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని మేము సరిచేసుకునే కృప మాకు అనుగ్రహించమని శ్రీ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడి కానుకలు సమర్పణ పాట పాడుకుంటాం.